ప్లీజ్ పల్లవి, నేను చెప్పేది ఒక నిమిషం విను. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా నువ్వే మాట్లాడితే నేనేం మాట్లాడాలి? ఏంది నువ్వు మాట్లాడేది? నాకొచ్చే కోపానికి నిన్ని బండబూతులు తిట్టాలనుంది. ఏమో అని కంట్రోల్ చేసుకుంటున్నా. ఇంతకు ముందు కూడా ఒకసారి ఇట్టే చేసినావు. అప్పుడు నేను ఎట్లా రియాక్ట్ అయినానో నీకు బాగా తెలుసు కదా. తెలిసి కూడా మళ్ళీ అట్లా చేసినావంటే ఏం అర్థము? నీకు నేనంటే లెక్కలేదా? అమ్మా మహాతల్లి, నన్ను మాట్లాడినిస్తావా మాట్లాడియవా? పిచ్చి లేచిన దానిలాగా ఎందుకు అట్లా వాగుతున్నావు? ఏంది ఏమన్నావు? నాకు పిచ్చా? టంగు స్లిప్ అయింది, సారీ. అసలు ఏమైందో చెప్తా విను. చెప్పి సావు. ఏం చెప్తావో నేను కూడా వింటా. నాకి పొద్దునుంచి ఆరోగ్యం బాలేదు పల్లవి. బాగా జ్వరం, ఫోన్ చూసేంత ఓపిక కూడా లేదు. బాగా నిద్రపోయినా. అందుకు నువ్వు ఫోన్ చేసినది గమనించలేను. అయినా కూడా తప్పు నాదే కదా. నీకు బాగా కోపం తెప్పించిన. ఐఎమ్ సారీ పల్లవి, ఏమనుకోవద్దు ప్లీజ్. పల్లవి, ఇంతకు లైన్లో ఉన్నావా? ఐఎమ్ రియల్లీ సారీ కిరణ్. నిజమేందో తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడినాను. నీకిప్పుడు హెల్త్ ఎలా ఉంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? టాబ్లెట్ వేసుకున్నావా? అసలు ఏమన్నా తిన్నావా లేదా? జ్వరం ఎక్కువ ఉందా? అసలు నీకు జ్వరం ఎందుకు వచ్చింది? ఒకటేసారి ఇన్ని క్వశ్చన్స్ అడిగితే ఎట్లా? నేను సమాధానం చెప్పడానికి కొంచెమన్నా గ్యాప్ ఇవ్వాలి కదా. నీకి కోపం వచ్చినా అట్లే వాగుతావు, ప్రేమ వచ్చినా అట్లే వాగుతావు. నిన్ని భరించడం మాత్రం చాలా కష్టం. ఫస్ట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకిప్పుడు ఎలా ఉంది? పర్లేదు పల్లవి, తిని టాబ్లెట్ వేసుకున్నా, కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడు కొంచెం మేలే. అందుకు ఫోన్ ఇప్పుడే తీసుకున్నా. ఫోన్ మొత్తం నీ మిస్ కాల్స్తో మెసేజ్లతో నిండిపోయింది. నాకి పెద్ద వార్నింగ్ మెసేజ్ పంపించినావు కదా, దాన్ని చూసి ఫోన్ చేసిన. ఇప్పుడు గాని ఫోన్ చేయకపోతే రేపు ఇండియాకు వచ్చిన వెంటనే నన్ను ఇంటికి వచ్చి మరీ కొడతావు. ఆ భయంతోనే నాకి ఓపిక లేకపోయినా ఫోన్ చేసిన నీకి. మరి నిన్ను ఇంటికొచ్చి కొట్టేంత రాక్షసునేం కాదులే నేను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నన్ను భయపెట్టినావు కదా. ఏమన్నావు? ఒరే కిరణ, నన్ని రా అంటావా? అది కాక బే అంటావా? ఇంకా నిన్ని ఆపకపోయింటే ఎన్ని బూతులు మాట్లాడేదానివో. సారీ కిరణ్, నాకు నిజంగా మస్తు కోపం వచ్చింది. ఆ కోపంలో ఏ మాట్లాడినానో నాకు అర్థమే లేదు. నేనన్న మాటలన్నీ డిలీట్ చేసేయి. ఏంది ఏమన్నావు? డిలీట్ చేయాలా? నువ్వన్న మాటలన్నీ డిలీట్ చేయడానికి నా మైండ్ ఏమన్నా పెన్ డ్రైవ్ అనుకున్నావా? సారీ చెప్తున్నా కదా, ఇంకెప్పుడు అట్లా మాట్లాడాను. ప్లీజ్ కిరణ్, నన్ను క్షమించు. నేనేదో కామెడీ కన్నాలే. నీ కోపం గురించి నాకు తెలిసిందే కదా. నేనేమి అనుకునలేను గాని ఓవర్ థింక్ చేయొద్దు. థ్యాంక్ యూ కిరణ్. ఇందుకే నువ్వంటే నాకు పిచ్చి. సరే కిరణ్, ఇంకా మాట్లాడింది చాలు. నువ్వు రెస్ట్ తీసుకో. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏందో ఇప్పుడు చెప్పు పల్లవి. ఇప్పుడు వద్దులే, మళ్ళీ నువ్వు వీలు చూసుకొని ఫోన్ చెయ్యి, అప్పుడు చెప్తా. సరే నీ ఇష్టం. మరి ఉండనా నేను? సరే, నీ ఆరోగ్యం జాగ్రత్త. టయానికి టాబ్లెట్లు వేసుకో. సరే పల్లవి. బాయ్ కిరణ్. నాకే నిజంగా ఈ మధ్య నోటి దూల బాగా ఎక్కువైంది. కిరణ్ పాపం, ముందు వెనక తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడినాను. కిరణ్కి ఆరోగ్యం బాగాలేదని తెలిస్తే అట్లా మాట్లాడేదాన్ని కాదు. ఏమైంది పల్లవి? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. ఇంతకీ ఫోన్లో ఎవరు? నీకింకా వేరే పని పాట ఏం లేదా? అయినా నాలో నేను మాట్లాడుకుంటే నీకెందుకు? నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా. అదీగాక నేను ఎవరితో ఫోన్ మాట్లాడినానో నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీ లిమిట్స్లో నువ్వు ఉండు. అదేంది పల్లవి అట్లా మాట్లాడుతున్నావు? నేను ఎంత కాదనుకున్నా నీ మెల్లో తాళి కట్టిన భర్తని. నాకి ఆ మాత్రం అడిగే హక్కు కూడా లేదా? లేదు, నువ్వు తాళి కట్టినంత మాత్రాన నా భర్తవి కాదు. అతిగా ఊహించుకోవద్దు. మనిద్దరికి పెళ్లి కాకముందు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళము. నీ మెల్లో తాళి కట్టకపోయింటే కనీసం బావ మరదల్లాగానైనా సంతోషంగా ఉండేవాళ్ళం. నీ మెల్లో తాళి కట్టాక నన్ను భర్తలాగా కాదు, బావలాగా కాదు, కనీసం మనిషిలాగా కూడా చూసలేవు. మన మధ్య ఇంత దూరం పెరుగుతుందని కల్లో కూడా అనుకునలేను. అమ్మయ్యా, పల్లవితో ఫోన్ మాట్లాడినా. లేకపోతే నిజంగా విశ్వరూపం చూపించేది. ఏది ఏమైనా పల్లవికి కొంచెం నోటిదూలు ఎక్కువే. ఫోన్ ఆన్సర్ చేయగానే నన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడింది. అదే అవని అయితే 100కి 100% నాది తప్పైనా సరే నాతో మాత్రం అంత ఘోరంగా మాట్లాడదు. ముందు వెనుక చూసుకొని మాట్లాడుతుంది. నిజంగా పల్లవికి అవనికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఏవండి తీసుకోండి. ఇప్పుడెందుకు అవని ఇదంతా? మీకి ఆరోగ్యం బాలేదు కాబట్టి ఇప్పుడే అవసరం ఇదంతా. మీరు ముందరనే వీక్గా ఉన్నారు. నేను మీకోసమే ప్రత్యేకంగా అన్నయ్యకి చెప్పి మరీ పండ్లు తెప్పించిన. తినండి. సరే అవని, మళ్ళీ మర్చిపోవద్దు. నువ్వు నా కోసమే ప్రత్యేకంగా తెప్పించినా అని చెప్పినావు కదా, అలాంటప్పుడు అస్సలు మర్చిపోను.
ఖచ్చితంగా తింటా. సరే అండి. థ్యాంక్స్ అవని. నా ఆరోగ్యం గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు, ఇంతగా శ్రద్ధ తీసుకుంటున్నావు. మా అమ్మ తర్వాత నా పైన ఇంతగా కేరింగ్ చూపించింది నువ్వే. అమ్మయ్య, ఆయనకి పర్లేదు. జ్వరం చాలా వరకు తగ్గింది. రాత్రిలోపు పూర్తిగా సెట్ అవుతాడు. అవని, అన్నయ్య నువ్వా? చెప్పన్నయ్యా. నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? నీకి బావకి మధ్య జరిగిన గొడవ గురించి. అసలు ఇదంతా ఏంది? బావలో మార్పు వచ్చింది, మీరిద్దరూ సంతోషంగా ఉన్నారు అనుకున్నాను. మళ్ళీ మీ మధ్య గొడవలేంది? అసలేమైంది? మీరు అనుకున్నట్టు ఆయనలో మార్పు వచ్చలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నట్టు ఆయన మొదట్లో ఎట్లున్నాడో ఇప్పుడు కూడా అట్లే ఉన్నాడు. నేను కూడా ఆయనలో మార్పు వస్తుందని చాలా సంతోషపడినా. ఖచ్చితంగా మారుతాడని నమ్మకం పెట్టుకున్నా. కానీ అనుకోకుండా ఆయన పల్లవి ఫోన్ మాట్లాడేది నేను నా చెవులారా విన్నాను. ఆ పల్లవి తెల్లారితే ఇండియాకి వస్తుంది. ఏంది, నిజమా? నీకెలా తెలుసు? వాళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటుంటే విన్నా. పల్లవి ఇండియాకి రాగానే వాళ్ళు ముందుగా అనుకున్నట్టు పెళ్లి చేసుకుంటారంట. మా మధ్య గొడవకి కూడా కారణం ఇదే. నేను మాత్రం ఎన్ని రోజులు ఓపిక పట్టాలి. అందుకే మా పుట్టింటికి పోతా అని చెప్పిన. ఆయన మారడు అని తెలిసినప్పుడు ఈడ ఉండి లాభం లేదు. కానీ నేను మా పుట్టింటికి పోవడానికి ఆయన ఒప్పుకుంటలేడు. పల్లవి గురించి ఇంట్లో చెప్పే వరకు ఇన్నే ఉండాలంట, లేకపోతే ఆయనకి ప్రాబ్లం అవుతుందంట. అదీగాక ఇప్పుడు స్వప్న ప్రెగ్నెంట్. అంతో ఇంతో స్వప్నకి నా అవసరం ఉంటుంది. ఆయన చెప్పినాడని కాదు, కానీ నేను ఇంకా ఇన్నే ఉన్నంటే దానికి కారణం ఒక రకంగా స్వప్ననే. ఎలాగో పల్లవి గురించి చెప్పేసరికి టైం పడుతుంది. అంతవరకు నేను ఇన్నే ఉంటే పల్లవికి నా అవసరం పడొచ్చు. అందుకే ఇంకా కొన్ని రోజులు ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నా. బావ ఇంతకు తెగించినాడా? అవును, మీరు చెప్పింది నిజమే. వాడు అంతకు తెగించినాడు. మామయ్య మొత్తం విన్నాడా? అయిపోయింది, అంతా అయిపోయింది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. మామయ్య మొత్తం విన్నట్టే ఉన్నాడు. ఇప్పుడు మామయ్య ఇంట్లో పెద్ద గొడవ చేస్తాడేమో. ముందరనే ఆయనకి ఆరోగ్యం బాలేదు. అదీగాక ఇంట్లో వాళ్ళకి ఎవరికి నిజం తెలియకూడదు అని చెప్పినాడు. ఇప్పుడు అనుకోకుండా మామయ్య వింటే నేనే కావాలని చెప్పినా అనుకుంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంది అట్లా చూస్తున్నారు? అది మామయ్య, మా బంధువుల్లో మాకు బాగా కావాల్సిన వాళ్ళ గురించి అన్నయ్య చెప్తున్నా. మేము మాట్లాడుకునేది వేరే వాళ్ళ గురించి. మీరు ఎవరి గురించి అనుకున్నారో ఏమో మరి. శబాష్ అవని, ఎంత బాగా నటిస్తున్నావు. నాకి నిజం ఏది తెలియదనుకున్నావా? నాకి అంతా తెలుసు. మీరు అసలు దేని గురించి మాట్లాడుతున్నారు? నాకేం అర్థమైతలేదు. మీరేదో పొరపాటు పన్నట్టున్నారు. ఇంకా చాలమ్మా, మామయ్యకి నిజం తెలుసు. ఏంది నిజం తెలుసా? ఇంతకీ ఏ నిజం? నా కొడుకు కిరణ్ గురించి నాకు మొత్తం తెలుసు. వాడు మళ్ళీ పల్లవిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నిన్ని శాశ్వతంగా మీ పుట్టింటికి పంపించాలనుకుంటున్నాడు. అంతేగాక రోజు పల్లవితో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆ దిక్కుమాలిన పల్లవి రేపే ఇండియాకి వస్తుంది. మీరిద్దరు గొడవ పడ్డానికి కూడా కారణం ఆ పల్లవే. ఇదంతా నాకు ముందే తెలుసు. మామయ్య, మీరు చెప్పేది నిజమా? ఇదంతా మీకెలా తెలుసు? ఎవరు చెప్పినారు? కిరణ్ ఫ్రెండ్ రాకేష్ చెప్పినాడు. కానీ పల్లవి ఇండియాకి వస్తుందని నాకు కూడా నిన్నే తెలుసు. అది కూడా మీకు రాకేష్ చెప్పినాడా? అవును, అంతేకాదు రాకేష్ నిన్న ఇంటికి రావడానికి కారణం కూడా నేనే. చివరిసారి నచ్చజెప్పమని నేనే పంపించిన. ఇదేం ట్విస్ట్? అసలు మామయ్య చెప్పేదేంది? నేను నమ్మలేకపోతున్నా. ఆయన రాకేష్ మామయ్యకి నిజం మొత్తం ఎందుకు చెప్పినాడు? నిజం ఎవరికి చెప్పొద్దని ఆయన రాకేష్కి చెప్పే ఉంటాడు కదా. నాకు అసలేమీ అర్థమైతలేదు. అవని, నువ్వు ఫస్ట్ కంగారు పడొద్దు. మామయ్యకి ఇంతకు ముందే నిజం తెలుసు. కానీ మామయ్యకి తెలుసు అనే విషయం కిరణ్కి తెలియకూడదు. తెలిస్తే ఇంకా అస్సలు భయం లేకుండా పల్లవిని సరాసరి ఇంటికి తోలుకొని వస్తాడు. అందుకే మామయ్యకి తెలిసినా కూడా తెలియనట్టే ఉన్నాడు. ఎంతమందికి నిజం తెలిసినా ఏం చేస్తావు? ఆయనలో మార్పు రాదింగా. నాకే పూర్తిగా నమ్మకం పోయింది. ప్లీజ్ అమ్మా, అట్లా మాట్లాడొద్దు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. అందరం కలిస్తే బావలో మార్పు తీసుకొని రావచ్చు. అవునమ్మా, అందరం కలిసి వాడికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. నీ కాపురం చక్కబడుతుంది. వద్దు మామయ్య, నేను ఇప్పటికే ఆయన మీద ఆశలు పెట్టుకొని మస్తు బాధపడుతున్నా. మీరింగా లేనిపోనివి చెప్పి నాలో ఆశలు కలిగియొద్దు. ఆయనలో మార్పు రాకపోతే లాస్ట్కి బాధపడాల్సింది నేనే. నా రాత ఇట్లా ఉంటే అట్లయితుంది. నాకే నచ్చజెప్పే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. ప్లీజ్, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇప్పుడు ఏం చేద్దాం? వాడికి బుద్ధి వచ్చేది ఎట్లా? మీరేమీ టెన్షన్ పడొద్దు. బాగా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుందాం. అంతవరకు తొందరపడొద్దు. సరే బాబు. పాపం
అవని బాధ చూడలేకపోతున్నా. వీలైనంత తొందరగా ఈ సమస్యకి పరిష్కారం వెతకాలి. రేపటి గురించి తలుచుకుంటేనే భయమేస్తుంది. ఎవరినైనా మేనేజ్ చేయొచ్చు గాని నా మొగుడిని మాత్రం మేనేజ్ చేయలేము. ఇంట్లో ఉంటేనే నా మీద ఇన్ని అనుమానాలు. అదే హాస్పిటల్కి పోతే ఏ చిన్న డౌట్ వచ్చినా నా పని అవుట్. ఎందుకైనా మంచిదే డాక్టర్కి ఫోన్ చేసి మాట్లాడాలి. రేపు హాస్పిటల్కి వస్తున్నామని ముందే చెప్పాలి. హలో డాక్టర్. ఎవరు? డాక్టర్ నేను స్వప్నని మాట్లాడుతున్నా. స్వప్న అంటే కిరణ్ వాళ్ళ చెల్లెలా? అవును డాక్టర్. చెప్పండి, ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేసినారు? నేను నా మొగుడు రేపు హాస్పిటల్కి వస్తున్నాం. అర్థమైంది. ఎవరికి అనుమానం రాకుండా మేనేజ్ చేయాలి, అంతే కదా? అంతే డాక్టర్. కొంపదీసి మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చిందా నీ మీద? అదేం లేదు. వాళ్ళ దృష్టిలో నేను ప్రెగ్నెంట్ కదా, జనరల్ చెకప్ కోసం హాస్పిటల్కి తోలుకొని వస్తున్నారు. సరేనండి, మొత్తం నేను చూసుకుంటా, మీరు భయపడాల్సిన పని లేదు. కానీ నా భర్త గురించి మీకు తెలియదు. బాగా తెలివైనోడు. ఇప్పటికే నా మీద 2 సార్లు అనుమానం వచ్చింది. రేపు ఏ చిన్న పొరపాటు జరిగినా ఆయనకి నిజం తెలిసిపోతుంది. ఆయనకే గనక నిజం తెలిస్తే నన్ను అస్సలు బతకనీయడు. ప్లీజ్ డాక్టర్, నన్ను మీరే కాపాడాలి. ఇలాంటివి నేను ఎన్నో మేనేజ్ చేసిన. నీ భర్తకి అనుమానం రాకుండా చూసుకునే బాధ్యత నాది. థ్యాంక్ యూ డాక్టర్. నాకు థ్యాంక్స్ ఒక్కటే సరిపోదు. అర్థమైంది. ఎంత కావాలి? ప్రస్తుతానికి 10,000 ఫోన్పే చేయండి. ఏంది 10,000? నిజంగా చెకప్ కోసం వచ్చినా అంత తీసుకోరు. నిజంగా చెకప్ చేయడం కంటే చెకప్ చేస్తున్నట్టు నటించడమే కష్టం. అదిగాక మీకు అన్ని ఫేక్ రిపోర్ట్స్ ఇవ్వాలి. ఆ మాత్రం ఖర్చుంటది. సరే డాక్టర్, నాకు ఇంకో ఆప్షన్ లేదు కదా. మీరు అడిగినంత ఇవ్వాల్సిందే. మీ అకౌంట్కి 10,000 ట్రాన్స్ఫర్ చేస్తా, చూసుకోండి. సరేనండి. ఈ నాటకం ఆడేది సాలదన్నట్టు మళ్ళీ డబ్బులు బొక్క. 10,000. ఇప్పుడే ఇన్ని డబ్బులు తీసుకుంటే రాను రాను ఇంకెంత తీసుకుంటాడో. ఇప్పుడు మాత్రం డబ్బులు పోతే పోయినాయి గాని రేపు మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మొత్తం డాక్టర్ మేనేజ్ చేస్తాడు. స్వప్న, చెప్పండి. నీతో కొంచెం మాట్లాడాలి. మీరేమి చెప్పొద్దు, నాకంతా అర్థమైంది. రేపు హాస్పిటల్కి పోవాలి. నేను తొందరగా రెడీ అవ్వాలి. ఇదే కదా మీరు చెప్పాలనికేంది? ఎగ్జాక్ట్గా ఇదే. నా మనసులో ఏమనుకున్నానో నువ్వు కూడా అదే చెప్పినావు. నిజంగా నువ్వు చాలా షార్ప్. మరేమనుకున్నది స్వప్న అంటే? ఇంకా నా టాలెంట్ని ఎవరు గుర్తించలేరు. నేనే కనుక తలుచుకుంటే IAS IPS అయితా. బొంగేం కాదు, నీ ముఖానికి డిగ్రీ కూడా పాస్ అయ్యలేవు గాని IAS IPS అవుతుందంట. ఈ బిల్డప్కి ఏం తక్కువ లేదు. ఏంది అట్లా చూస్తున్నారు? అబ్బే ఏం లేదు. నీ తెలివికి IAS IPS కూడా తక్కువే. నువ్వు తలుచుకుంటే ఈ దేశానికే పిఎం అవుతావు. నిజంగా? అవును స్వప్న. మీరు నాకు దిష్టి పెట్టేలాగున్నారు. నీ ముఖానికి అదొక్కటి తక్కువ. మరి నేను ఆల్రెడీ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నా. 10 గంటల కల్లా ఆడుండాలి. ఏంది అపాయింట్మెంట్ తీసుకున్నారా? ఏం అవసరం అండి? మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికే కదా పోయేది. కాదు స్వప్న, నా ఫ్రెండ్ది హాస్పిటల్ ఉంది. నిన్ని ఆడికే తొలుకొని పోవాలి అనుకుంటున్నా. చచ్చింది గొర్రె. తెలిసిన డాక్టర్ దగ్గరికి తొలకపోతేనే నన్ను మేనేజ్ చేయడం కష్టం. ఏకంగా ఈయన ఫ్రెండ్ హాస్పిటల్కి తొలుకొని పోతున్నాడు. ఇంక నేను తలకిందులుగా తపస్సు చేసినా ఆడ తప్పించుకోవడం వీలు కాదు. ఎట్లయినా సరే ఆ హాస్పిటల్కి మాత్రం పోకూడదు. ఏమైంది? ఇంతసేపు బాగా హుషారుగా ఉన్నావు కదా, ఉన్నట్టుండి ఆ హుషారు మొత్తం ఆడిపోయింది. అబ్బే అలాంటిదేం లేదండి, నేను బానే ఉన్నా. ఏవండి, మీకే ఒకటి చెప్పాలి. ఇంత సాగదీస్తుందంటే మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టేటట్టే ఉంది. స్వప్న, ఏందో చెప్పు. మీ ఎగతాళి నాకు బాగా అర్థమైతుంది. కానీ ఏం చేస్తావు, నా జుట్టు మీ చేతిలో బాగా దొరికింది. మన ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు కదా, ఉంటే మనం రేపు ఆడికే పోదాం. ఎందుకు? నేను నా ఫ్రెండ్ హాస్పిటల్ ఉంది అని చెప్తున్నా కదా, ఆడైతే మంచిగా చూస్తాడు. కానీ నాకు భయం అండి. హాస్పిటల్ అన్నా డాక్టర్లన్నా నాకు మస్తు భయం. కనీసం తెలిసిన డాక్టర్ దగ్గర కన్నా పోతే ఆ భయం కొంచెమన్నా తగ్గుతుంది. ప్లీజ్ అండి. స్వప్న ఏంది ఇట్లా అడుగుతుంది? ఇప్పుడు ఏం చేయాలి? ప్లీజ్ అండి. నీకు భయం ఎందుకు స్వప్న? నేను నీ పక్కనే ఉంటా కదా. అన్నిటికంటే పెద్ద భయం అదే నాకి. ఊకే నా ఎంబడి మా అమ్మ వచ్చింటే బాగుండు. ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఎట్లా? ఏం కాదులే, నా ఫ్రెండ్ కూడా చాలా మంచోడు. నిన్ను భయపెట్టలే. అది కాదండి. ఇంకా నువ్వేం చెప్పొద్దు. రేపు పొద్దునేకి 10 గంటలకల్లా రెడీ అయి ఉండు. రేపు నన్ను ఆ దేవుడే కాపాడాలి. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.
ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.